కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మీకు అంటే ఫ్రీ కరెంట్ వస్తుందా? మాకు ఇంతవరకు ఫ్రీ కరెంట్ అమలు అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అనేది మార్పు వచ్చిందానా, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ వచ్చిందానా, మన తెలంగాణలో అవుట్సోర్స్ ఉద్యోగస్తులకు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవుట్సోర్స్ కాంట్రాక్ట్ పద్ధతి తీసేసి రెగ్యులర్ చేస్తాము, పర్మనెంట్ చేస్తాము, లేదా పర్మనెంట్ కాకుండా కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ పద్ధతి చేసి ప్రతి నెల 1వ తారీఖున పేమెంట్ ఇస్తామని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభయాలు ఇవ్వడం జరిగింది. అయితే మన తెలంగాణలో అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 1,50,000 మంది ఉండరు. ఈ 1,50,000 మందికి 13,000తో 9,000తో 19,000తో బతుకుతుండరు. వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక, ప్రాణం పోలేక, ప్రాణం ఉండలేక జీవనాన్ని పోషిస్తున్నారు. కానీ ఈ 1,50,000 మంది కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఒక్కసారి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గమనించలేకపోయింది. ఆనాడు ఎలక్షన్ మూమెంట్లో మేము కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తామని కేసీఆర్ గారు చెప్పిండు. పర్మనెంట్ అనే పద్ధతి కాకుండా కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ పద్ధతి పెట్టి వేతనాలు ఫస్ట్కు వేతనాలు ఇచ్చింటే 1,50,000 కుటుంబాలు బాగుపడి ఈరోజు అన్నం ఒక పూట 2-3 పూట్ల అన్నం తినేది, ఒక పూట అన్నం తిని బతికే జీవించేవాళ్ళు. కానీ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. మార్పు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పడంలో కూడా కొన్ని మార్పైన పద్ధతులు కూడా చెప్తున్నాడు. ఇప్పటికి మాత్రము కొంతవరకు కరెంటు మాత్రము ఫ్రీ ఇవ్వడం కూడా అమల్లోకి వచ్చింది. కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగస్తులము పదే సార్లు ఒకసారి పోయినాము, మళ్ళీ ప్రజా దర్బార్ పోయినాము, 2 సార్లు కూడా లెటర్లు ఇచ్చేసినాము. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖచ్చితంగా మాత్రము అవుట్సోర్స్ పద్ధతిని తీసేసి కాంట్రాక్ట్ పద్ధతిని ప్రకారం చేస్తామని మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అభయం ఇచ్చేసిండు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తారని, పేదల పక్షం నిలబడి ఖచ్చితంగా పోరాడతాడని మాకందరికీ అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ 1,50,000 మందికి మాకు నమ్మకం ఉంది, ఆ ధైర్యం ఉంది. ఈ నెల కాకుండా వచ్చే నెల కూడా అవుట్సోర్స్ తీసేసి కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం పెడతారనే ఉద్దేశంతో మేమందరము 1,50,000 మంది మేము నమ్ముకొని పనిచేస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది కదా, ఆ ఫ్రీ బస్ అనేది చాలా మంచి పద్ధతే. ఈరోజు కూడా ఒక ఎంప్లాయీస్కు 13,000 జీతాలతో బతకలేకుండా ఉంటే ఆ బస్ పాసులు తీసుకోవాలంటే 1,200, 1,300 తీసుకుంటారు. ఈ ఫ్రీ బస్ పాస్ వచ్చిందాన ఒక 1,000 రూపాయలు 1,200 మిగులుతున్నది. చాలామందికి కూడా కొంతమంది అనొచ్చు ఫ్రీ బస్ పాస్ ఉంటే నష్టం వస్తుందని. నష్టం కాదు. నిరుద్యోగస్తులకు, చిన్న కుటుంబాలకు, మధ్య కుటుంబాలకు ఫ్రీ బస్ అనేది చాలా ఆనందకరమైన విషయం ఇది. కానీ ఎవరు అంటారు, ఉన్నవాడు పెద్ద బిల్డింగ్ ఉన్నవాడు అనుకుంటారు ఆయనకు సీట్లో కూర్చోడానికి నాకు సీటు స్థలం దొరకని అనుకుంటారు. కానీ మధ్యతరగతి కుటుంబానికి కానీ, మరి ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులకు కానీ, ఏ ఉద్యోగస్తులకు కూడా మహిళలకు ఫ్రీ బస్ పాస్ అంటే చాలా ఆనందము, చాలా సంతోషము, మంచి పద్ధతి ఇది చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అంటే ఫ్రీ కరెంట్ అన్నారు కదా, మీకు వస్తుందా ఫ్రీ కరెంట్? మాకు ఇంకా రాలేదండి. ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ మంచిగా ఉంది, కానీ స్టూడెంట్కి చాలా ఇబ్బంది అవుతుందండి. లేడీస్ అందరూ ఎక్కుతున్నారు కదండి, అలా అని స్టూడెంట్ పిల్లలకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న ఎగ్జామ్స్ కూడా మిస్ అయిపోయారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు? అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాకు హెల్ప్ చేస్తా అంటున్నారు కదండి, అట్లా కూడా బాగానే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు కదా, మీకు అంటే అందుతుందా? ఫ్రీ కరెంట్ రాలేదు, మా ఫ్రీ కరెంట్ అన్నారు కానీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ మేము కట్టవలసిన పరిస్థితి ఉంది. ఏమనంటే మన అది సికింద్రాబాద్ కోర్టు కాడికి ఆడికి పోమని చెప్తారు, మున్సిపాలిటీ ఆఫీస్కి పోమని చెప్తారు, అలా పోయి కనుక్కోమని చెప్తారు. ఆడికి పోయే వరకు సర్వే డౌన్ అయింది, సర్వే డౌన్ అన్నట్టు. ఇట్లా చాలామంది వచ్చి చాలామంది చెప్తారు. అట్లా
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా మీకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా? ఇది ఏదున్నా కానీ ఇక మా తిప్పులు మేమే పడతాం ఇప్పటికైనా కానీ ఇప్పుడు అవన్నీ ఏం చెప్పలేము మేము ఇక. ఎందుకంటే మాకు ఇది వచ్చిందే మాకు చాలా గొప్ప. అది చేస్తే మాకు చాలా మంచిది. ఇంకా చేసే వాళ్ళని మెచ్చుకొని ఇంకా వాళ్ళకు ఎన్పీ ఎలక్షన్లు అవి వాళ్ళకు రాబోయే ఛాన్స్ ఉన్నది మంచిగా.